భావత్ మీడియాకి స్వాగతం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మధురనగర్ సేవాలాల్ బస్తీలో విజయదశమి ఉత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజేందర్ లాల్జీ మరియు వక్తగా భానుప్రకాష్ జీ మాట్లాడుతూ కేశవ దేశభక్తి గురించి వివరించారు. ఒక్కరోజు స్కూల్ కార్యక్రమంలో బ్రిటిష్ అధికారి ముందు వందే మాత్రం అని నినాదం చేశానని ధైర్యంగా ఒప్పుకున్నాడు. వందే మాత్రం అంటే తల్లికి నమస్కారం చేయడం, అది తప్పు ఎలా అవుతుందని చాటి చెప్పాడు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బ్రిటిష్ అధికారికి ఒళ్ళంతా తేళ్లు జర్రులు పాకినట్టు అయిపోయి పారిపోతాడు. వెళ్తూ వెళ్తూ హెడ్ మాస్టర్ చెప్పి వెళ్తాడు, దీనికి కారణమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టుకొని శిక్షించండి అని. హెడ్ మాస్టర్ ఏం చేస్తాడంటే అందరినీ కూడా సస్పెండ్ చేస్తాడు. వీరెవరు స్కూల్కి రావాల్సిన అవసరం లేదు, దీనికి కారణమైన వాళ్ళు ఎవరో పేరు చెప్పండి అని చెప్పేసి. ఎవరు చెప్పరు. కేశవుడు వచ్చి అప్పుడు ప్రిన్సిపాల్తో హెడ్ మాస్టర్తో మాట్లాడి అందరూ కూడా శిక్షించవలసిన అవసరం లేదు, దీనికి కారకుడిని నేనే ఈ విధంగా చేశాను అని చెప్పేసి అంటాడు. అప్పుడు హెడ్ మాస్టర్ అంటాడు, సరే మంచిది, నేనేమో చాలా క్రమశిక్షణ గల విద్యార్థి, సరే మంచిది, నువ్వు నాతో తప్పు అయిపోయింది అని చెప్పేసి ఒక లెటర్ రాసివు, మా స్కూల్లో నువ్వు చేరదు మళ్ళీ అని చెప్పేసి అంటాడు. అంటే కేశవుడు అంటాడు, నేనే తప్పు చేయలేదు, వందే మాత్రం అంటే తల్లి నీకు నమస్కారం, నా తల్లికి నేను నమస్కారం పెడితే తప్పెట్లా అవుతుంది, నేను లెటర్ రాసివ్వను అని చెప్పేసి ఆ స్కూల్ నుంచి వెళ్ళిపోతాడు. అటువంటి దేశభక్తుడు. తర్వాత